శుభమస్తు. ఓం నమ శివాయ. కైలాస శిఖరే రమ్యే, కైలాస పర్వతం పైన ఆదిదేవుడు కొలువై ఉన్నాడు. వెళదాం, చూద్దాం. ఇంద్రాది దేవతలే ఆ స్వామిని సేవించి తరిస్తున్నారు. మానవులం మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఏ విధంగానైతే సనాతన ధర్మంలో పుష్కర కాలం 12 ఏళ్లకు ఒకసారి శిఖర స్నపనం నిర్వహిస్తారో, పుష్కరాలు నిర్వహిస్తామో, అదేవిధంగా 13 సంవత్సరాలకు ఒకసారి కైలాస దర్శనం చేయగలిగితే ఆ జన్మ ధన్యమైనట్లే, ఆ జీవుడికి శివానుగ్రహం సంపూర్ణంగా లభించినట్లే. అటువంటి తరుణం 2026వ సంవత్సరం, అంటే వచ్చే సంవత్సరమే. కొన్ని వందల వేల సంవత్సరాలుగా బౌద్ధ ధర్మ గ్రంథాలలో అతి రహస్యంగా ఉన్న ఈ వర్తమానం ఈ మధ్యకాలంలో విశేషంగా పరిక్రమల కారణంగా అందరికీ తెలియవచ్చింది. 2013వ సంవత్సరం అనంతరం ఇదే 2026వ సంవత్సరం వచ్చే సంవత్సరం. కైలాసం వెళదాం అనుకుంటున్నారా? ఇప్పుడే మీ పేరు నమోదు చేసుకోండి. మీరు కైలాసం వెళ్ళగలిగితే జన్మధన్యమైనట్లే. అమ్మా నాన్న ఉన్నారా? వారిని కూడా తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. కైలాసానికి ఒక్కరు వెళ్ళకూడదు, వెంట ఎవరినైనా తీసుకుని వెళ్ళాలి. ప్రతి సంవత్సరం వెళ్ళాలి అన్న తాపత్రయం ఉంటుంది. వెళ్ళగలమో లేదో. 13 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమోఘమైన అశ్వ సంబంధితమైన సంవత్సరం, అశ్వ సంవత్సరంలో హార్స్ ఇయర్ అంటారు బౌద్ధ ధర్మంలో. ఈ ఒక్క సంవత్సరం పరిక్రమ చేస్తే చాలు, 13 సంవత్సరాల పరిక్రమ చేసిన పుణ్య ఫలం మనకు లభిస్తుంది, పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. కనుక హర హర మహాదేవ, శంభో శంకర అంటూ పరమేశ్వర దర్శనం చేద్దాం, కైలాస పరిక్రమ చేద్దాం, శివానుగ్రహాన్ని పొందుదాం. శుభమస్తు. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి కార్తీక మాసపు శుభాకాంక్షలు. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం అబ్బాయి. గురుగారు, కార్తీక మాసంలో చాతుర్మాస్య వ్రతం గురించి కూడా ప్రస్తావన ఉంది అని తెలియజేస్తుంది గురుగారు. వాటి నియమ నిబంధనల గురించి కాస్త తెలియజేస్తారా గురుగారు? పురాణం అంటేనే పురా అపి నవం, పాత కథలను కొత్తగా వివరించేది. పురాణాన్ని పురాణంలాగా వింటే అప్పుడు అది పుక్కిటి పురాణం అవుతుంది. మనం ఏం నేర్చుకున్నాం? అది ముఖ్యం. కార్తీక పురాణంలో 19వ అధ్యాయం చాతుర్మాస్య వ్రత నియమాలను గురించి తెలియజేస్తుంది. ఎందుకు పాటించాలి అనేది కూడా తెలియజేస్తుంది. కథలో ఉన్న ప్రకారంగా మాత్రమే స్వీకరిస్తే ఆ ఋషులంతా కూడా అంగిరసుడితో సహా కలిసి కూర్చొని అనేక విషయాలు తెలుసుకుంటూ, దీపస్తంభం కథ తెలుసుకొని, అనంతరం చక్రం ఎక్కడ పడిందో ఆ వృత్తాంతాన్ని కూడా తెలుసుకొని, నైమిష్యారణ్య కథలు కూడా తెలుసుకుంటూ, ఇప్పుడు మనం ఏ విధమైన నియమాలు పాటించాలి అని ప్రశ్నించిన జ్ఞానసిద్ధుడికి అంగిరసుడు ఈ వృత్తాంతాన్ని తెలియజేస్తాడు. చాతుర్మాస్య నియమాలు ఎందుకు ఏర్పాటు చేశారు అని మనం ఆలోచించాలి. నియమాలు అలా ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఆకుకూరలు స్వీకరించరాదు. శ్రావణ శుద్ధ ఏకాదశి మొదలుగా భాద్రపద శుద్ధ ఏకాదశి వరకు పెరుగు, పాలు రెండింటిలో నియమాన్ని అనుసరించి పాలు స్వీకరించరాదు. శ్రావణ శుద్ధ ఏకాదశి మొదలుగా భాద్రపద శుద్ధ ఏకాదశి వరకు పాలు, భాద్రపద శుద్ధ ఏకాదశి నుంచి ఆశ్వీజ శుద్ధ ఏకాదశి వరకు పెరుగు, ఆశ్వీజ శుద్ధ ఏకాదశి మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు పప్పు ధాన్యాలు, ద్విదళములు ఆహారంగా తినకూడదు. ఇంకా వంకాయ, ములక్కాయ, అనపకాయ, భూమి లోపల పండేటటువంటి దుంప పదార్థములు, బంగాళదుంప, చామగడ్డలు ఇలాంటివి తినకూడదు.
నూనెతో చేసిన పదార్థాలు తినకూడదు. శరీరానికి శిరస్సుకు తైలం అలదుకొని స్నానం చేయకూడదు. ఎక్సెస్ హీట్ జనరేట్ చేసే శక్తి నూనెకు ఉంటుంది. రకరకాల ఆరోగ్య రహస్యాలతో ఈ చాతుర్మాస్య నియమాలను మనకు సూచించారు. గురుగారు, ఆషాఢ మాసంలో ఆకుకూరలు తినకూడదు. చాతుర్మాస్య ప్రారంభమేది ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా కార్తీక శుద్ధ ఏకాదశి వరకు. ఈ 4 నెలల కాలంలో ఆకుకూరలు తినకూడదు. ఎందుకని? కనీసంలో 1వ నెల అయినా ఎండాకాలంలో భూమి బాగా వేడెక్కి ఉంటుంది. ఒక్కసారిగా జ్యేష్ఠమాసం చివరలోనో ఆషాఢమాసం మొదటి వారాలలోనో వర్షం కురవడంతో లోన ఉన్న ఆ విత్తనములు ఈ వర్షపు తడికి మొలకెత్తి శ్రావణ మాసం అనంతరం బాగా ఏపుగా ఎదుగుతాయి. ఒక్కసారిగా లోన ఉన్న ఆ దుష్టమైన వేడి అంతా ఈ ఆకుల్లో ఉంటుంది. ఆకుల వెనక కూడా బాగా పురుగు పట్టే కాలం ఈ కాలమే కాబట్టి తినకూడదు అన్నారు. అలాగే ఈ కాలంలో ప్రత్యేకంగా యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో సమర్పించాలి. వైశ్వదేవమన్న పేరిట ఆకుకూరలను ఆవులకు పెట్టాలి. అవి తిని జీర్ణం చేసుకుంటాయి. వాటి పాలు మనం తీసుకోవచ్చు. పెరుగు దోషం, తినకూడదు ఎప్పుడు కూడా. మరి మనకి శరీరానికి పెరుగును మజ్జిగగా చేసి స్వీకరించవచ్చు. మజ్జిగను చిలికితే వెన్న, వెన్నని కాచితే నెయ్యి అమోఘం. మనిషి మనిషిగా కాకుండా సంస్కరించిన అనంతరం మనిషిగా మారతాడు. కాగితంలాగా ఉంటే ఎలా? ప్రభుత్వాధికారులు ప్రభుత్వానుమతులతో ఆ కాగితాన్ని కరెన్సీ నోటుగా ప్రచురిస్తారు. విలువ వస్తుంది. లోహంలాగా ఉంటే ఎలా? నాణ్యంగా మారుస్తారు. విలువ పెరుగుతుంది. ఎలాగో మనిషి కూడా సంస్కరింపబడిన అనంతరం మనిషిగా మారతాడు. ఆ సంస్కారం పెంచుకునే నిమిత్తమే చాతుర్మాస్య నియమాలు పాటించండి. నియమం లేకపోతే మనిషికి ఎదుగుదల ఉండదు. అది చెప్పడం కోసమే ఈ కార్తీక మాసం 19వ అధ్యాయంలో ప్రత్యేకంగా చాతుర్మాస్య నియమాలు పాటించండి అన్నారు. గురుగారు, ఆరోగ్య రహస్యాలున్నాయి, వైజ్ఞానిక రహస్యాలున్నాయి, అంతు చిక్కని ఎన్నో విషయాలు వీటి వెనకాతల ఉన్నాయండి. ఇది విషయం. గురుగారు, ఇక్కడ ఒక చిన్న సందేహం. సహజంగా చాతుర్మాస్య దీక్షలు ఇవన్నీ కూడా స్వామీజీలు, యతీశ్వరులు మాత్రమే చేస్తారా గురుగారు, లేదా మిగతా వారికి కూడా ఈ యొక్క నియమం ఏమైనా ఉందా? అందరూ పాటించాలి. యతీశ్వరులు, పీఠాధిపతులు, సన్యాసులు వాళ్ళు సమాజానికి బోధ చేసేటటువంటి స్థితిలో ఉన్నారు కనుక వారు పాటిస్తే వారిని చూచి అందరూ అనుసరించాలి. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకు మాత్రమే పరిమితమైంది. ఇది చాలా బాధాకరం. ఇంకా బాధ కలిగించే అంశం ఏమిటి అంటే ఆయా పీఠాధిపతులు, మతాధికారులలో కూడా వారి వ్యక్తిగత ఎజెండాలు, మత విశ్వాసాలు, వైష్ణవ, మధ్వ, స్మార్త ధోరణులు పెరిగిపోయి పున్నమ నుంచి పున్నమ వరకే 1 నెల మాత్రమే, 45 రోజులు మాత్రమే, ఇలా ఏ పీఠానికి ఆ పీఠం వాళ్ళ ఇష్టాలకు అనుకూలంగా వాళ్ళ ధర్మాలకు, వాళ్ళ మతాలకు సంబంధించిన విశ్వాసాలకు అనుకూలంగా ఉండే శాస్త్ర గ్రంథాలను ఉదహరిస్తూ నియమాలన్నీ మార్చేసుకున్నారు. అమావాస్య, పాడ్యం నుంచి పాడ్యమి, పున్నమ నుంచి పున్నమ 2 నెలలు, 45 రోజులు, 55 రోజులు. చాతుర్మాస్య వ్రత దీక్ష ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుగా ప్రబోధిని ఏకాదశి వరకు, కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఈ 4 నెలల కాలం ప్రయాణాలు చేయకూడదు. అందరూ ఎక్కడికక్కడ వారి గ్రామాలలో, వారి నివాస స్థలాలలో స్థిరంగా ఉండి వ్యవసాయం పనులు, కార్యక్రమాలు, చేసే పనులు చేసుకుంటూ వృత్తి పనులలో దీక్షలుగా ఉండాలి. అలా కాక ఈ ఆధునిక జీవన సరళి అన్నప్పుడు ఇవన్నీ ఎలా ఉపయోగపడతాయి? మార్చుకుందాం. ఈ 4 నెలల కాలాన్ని
గృహస్థులు కూడా పాటించాలి. ఎలా? ఆహార నియమం. అవసరమైతే ప్రయాణాలు చేయాలి. ఆధునిక వసతులు ఉన్నాయి కాబట్టి. ఆనాటి కాలంలో ప్రాణాలు పోయే ప్రమాదాలు ఉండేవి కాబట్టి ప్రయాణాలు వద్దన్నారు వర్షాకాలంలో. ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి కాబట్టి వెళదాం. కానీ ఆహార నియమం పాటించాలి. ఏదైనా ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదవాలి. బొట్టు పెట్టుకోవాలి. తక్కువగా మాట్లాడాలి. త్వరగా నిద్రపోవాలి. మితంగా వ్యవహారాలను కుదించుకోవాలి. ధర్మబద్ధంగా జీవితం గడపాలి. అసత్యం ఆడకుండా జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. మితంగా, హితంగా, పరిమితంగా జీవితాన్ని ఆధునిక అవసరాలకు, అవకాశాలకు తగినట్లుగా మార్చుకుంటూ ధర్మాన్ని అనుసరించాలి. ఈ రోజుల్లో ఎవరింట్లో కూడా కట్టెల పొయ్యి లేదు, ఎక్కడా కూడా బొగ్గుల పొయ్యి లేదు. అందరూ కూడా గ్యాస్ అంటూ మాట్లాడుతున్నారు. గ్యాస్ మనుషులుగా మారిపోతున్నారు. ఎవరు ఏది మాట్లాడినా గ్యాస్ కొట్టినట్టుగానే వినిపిస్తుంది. పీఠాధిపతుల మాటలలో కూడా ఈ ధ్వనులు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద మహానుభావులు సైతం ప్రశాంతత కోల్పోయి పాండిత్య ప్రకర్షలో కనిపిస్తున్నారు. యజమాని, బ్రహ్మచారి. యజమాని అంటే గృహస్థు, బ్రహ్మచారి, వానప్రస్థు, సన్యాసి. సరే అందరూ పాటించాల్సినవే ఈ వానప్రస్థ సంబంధితమైనవే కాకుండా అందరూ పాటించాల్సినవే ఈ చాతుర్మాస్య నియమాలు. ఇందులో మరీ ముఖ్యంగా గృహస్థు పాటించాలి. ఎందుకంటే గృహస్థు మీద ఆధారపడే బ్రహ్మచర్యము అంటే బ్రహ్మచారి, వానప్రస్థు అంటే భర్త భార్య ఎవరో ఒకరు వెళ్ళిపోయిన వారు, వృద్ధులు 70 ఏండ్ల పైన పడిన వారు, సన్యాసులు. ఈ 3 ఆశ్రమాధికారులు ఆశ్రమాల్లో ఉండేవారు గృహస్థు మీద ఆధారపడ్డారు. సన్యాసికి స్వంతంగా వంట చేసుకుని తినే అర్హత, హక్కులు లేవు. బ్రహ్మచారికి అంతకంటే లేదు. వానప్రస్థు కూడా వంట చేసుకోకూడదు. స్టవ్ వెలిగించే హక్కు వాళ్ళకి లేదు. ఎలక్ట్రిసిటీ స్టవ్వే, గ్యాస్ కొట్టినట్టుగా కాకుండా బతకాలి అంటే గృహస్థు కూడా ఈ నియమాలు పాటించాలి. వంట చేసే సమయంలో విష్ణు సహస్రనామ స్తోత్రం వింటే చాలు, చాతుర్మాస్య వ్రత దీక్ష పాటించినట్లే. వంట చేసే సమయంలో ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీమాత్రే నమః, శ్రీ మహాగణపతయే నమః. ఏ దైవాన్ని నీవు నమ్ముతావో ఆ దైవనామాన్ని స్మరిస్తూ వంట చేస్తే వాళ్ళు చాతుర్మాస్య వ్రత దీక్షా నియమాలను పాటించినట్లే. ఇది చాలా అద్భుతం గురుగారు. 19వ అధ్యాయంలో చాతుర్మాస్య దీక్ష యొక్క విషయాన్ని చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.